నెల్లూరు ప్రజలకు ఆహ్లాదాన్ని కల్పించేందుకే నెల్లూరులో అన్ని జిమ్ ఎక్విప్మెంట్లు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆయన నెల్లూరు సంతపేటలో పార్కులోనే జిమ్ ఎక్విప్మెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ పురపాలక శాఖను అభివృద్ధి చేస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లో 2029కి ప్రతి పురపాలక శాఖను తాము అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్, తహసీన్ తదితరులు హాజరయ్యారు. గత వారం వచ్చినప్పుడు ఒక 5వ డివిజను, 14వ డివిజను, 16వ డివిజన్లో ఆ రోజు శంకుస్థాపన చేసాం. అంటే టెంకాయలు అందరం కొట్టి పూజ చేసి నేను నెల రోజుల లోపల పూర్తి చేయమన్నాను. వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు డిఈలు వాళ్ళు, ఎస్సీలు, సార్ ఇంకొక 15 రోజులు పూర్తి చేస్తున్నా అన్నారు. నిజంగా హ్యాపీ. ఇప్పుడు చూడబోతున్నా అవన్నీ ఇన్స్టాల్ చేసేసాను సార్ అన్నారు. ఈరోజు అయితే 4వ డివిజన్లో శ్రీరామనగర్ పార్కు 44లో ఇప్పుడే ఇక్కడ టెంకాయలు కొట్టాం. తర్వాత 49వ డివిజన్లో స్కూల్ ఉంది, మోడర్న్ స్కూల్, గుంటబడి అంటారు దాన్ని. పోయిన వీక్ చూస్తే భయంకరంగా ఇదంతా గుట్టలు మట్టేసి శానిటేషను, అక్కడే జూదాలు ఆడటం, అక్కడే ప్యాక్ అన్నీ ఉన్నాయి. అదంతా తీయించేసాను మొత్తం కంప్లీట్గా. దాన్ని కూడా యాక్చువల్గా ఇవాళ టెంకాయలు కొడుతున్నాం. అవి కూడా 3 నెలలు. అది అక్కడ మంచి వాకింగ్ ట్రాక్ వేస్తున్నాం, ఫుట్బాల్ కోర్ట్ వేస్తున్నాం, బాస్కెట్బాల్ కోర్ట్ వేస్తున్నాం. ఇంకా 5-6 కోర్టులు యాక్చువల్గా డిజైన్ చేశారు. దాదాపు 1 కోటి పైన అవుతుందన్నారు. అయినా ఈరోజు యాక్చువల్గా చేస్తున్నాం. ఈ విధంగా నెల్లూరులో 54 డివిజన్లో ఏదైతే ఉండే వాటన్నిటినీ 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. నేను నెల్లూరు ప్రజలకు చెప్పేది ఒకటే, గత ప్రభుత్వము ఫైనాన్షియల్ డిసిప్లైన్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనుభవం లేకే, ఆ ముఖ్యమంత్రికి అనుభవం లేక, ఆయన సరైన డైరెక్షన్ లేక, మీరు కట్టిన ట్యాక్సులన్నింటినీ రకరకాలుగా డైరెక్ట్ చేయటం వల్ల అదంతా నాశనమైంది. అయితే ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు చక్కగా చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో ఏ మున్సిపాలిటీలో ప్రజలు ట్యాక్సులు కడతారో ఆ డబ్బులన్నీ ఆ మున్సిపాలిటీకే వినియోగించండి అని చాలా క్లియర్గా ఆర్డర్స్ చేశారు.